నుంచి ఏమనుకుంటున్నారని మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారి 17A ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ జడ్జిమెంట్ అనుకున్నారు కదా, మొత్తం రాజకీయాలకే ఇది ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనుకున్నారు కదా, అది చీఫ్ జస్టిస్ గారికి వెళ్ళింది. దాంతో కొంతకాలం మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కోర్టుల మీద కోర్టులు ఉన్నప్పుడు కోర్టుల విషయాల మీద ఎక్కువగా చర్చించుకోవడం కూడా కాదు. ఎందుకంటే థర్డ్ ఎంపైర్ చెప్పినట్టు థర్డ్ ఎంపైర్ డెసిషన్ పెండింగ్ లో ఉంది. సో ఇద్దరు చెప్పినారు కాబట్టి మూడోక ధర్మాసనానికి త్రిసభ్యానికి ఇస్తారా, పంచ 5 సభ్యులు ఇస్తారా, చీఫ్ జస్టిస్ గారు ఇష్టం కాబట్టి డెసిషన్ ఇస్ పెండింగ్. సో దాని మీద మనం అంతకు మీద ఎక్కువ చర్చించడం అంటే లాయర్లు కాబట్టి, వాళ్ళు సీనియర్లు కాబట్టి, పెద్దలు కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అక్కడ జరిగిన విషయాన్ని కూలంకషంగా ఇవాళ ఈవెన్ ఆర్డర్ కాపీలు ఏముందో కూడా మనకు వివరించారు. చక్కగా మనకి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంతవరకు ఓకే. దాని మీద ఇంత లోతుగా పరిశీలన, చర్చ, వ్యవహారం ఉండదు. దాని మీద కోర్టులో ఉన్న విషయాన్ని జ్యుడిషియరీలో ఉన్నప్పుడు దాని మీద ఎక్కువ చర్చ మనం చేయం కూడా కదా. అయితే నేను తీవ్రంగా ఖండించే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉంది, బీజేపీ ఉంది అని మళ్ళీ దుష్ప్రచారం మొదలు పెట్టారు. 2018లో పెట్టిన దుష్ప్రచారం 1 సంవత్సరం పాటు ఎన్నికల వరకు సాగింది. బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, బీజేపీ మోసం చేసింది. అదే బీజేపీతో బీజేపీయే కావాలి, మోడీయే కావాలి, మోడీ లేకపోతే దేశం అధోగతి పాలైపోద్ది, మోడీ లేకపోతే దేశం రాష్ట్రం కూడా అధోగతి పాలైపోద్ది అని చెప్పారు మన వాళ్ళే. ఇదే మనుషులు, ఇదే నాయకులు, ఇదే పార్టీలు బీజేపీ కావాలి, మోడీ కావాలి అని జనసేన నాయకుడు చెప్పాడు, చంద్రబాబు గారు చెప్పారు, అనేక మంది చెప్పారు. మరి 18లో మళ్ళీ బీజేపీ ఉండకూడదు, బీజేపీ సర్వనాశనం, బీజేపీ వాళ్ళ మొత్తం దేశం అయిపోయింది, బీజేపీ మీద రాళ్ళు వేసేద్దాం, బీజేపీ మీద పొడిగుడ్లు వేసేద్దాం, బీజేపీ మీద నల్ల చొక్కాలు, నల్ల బలిన, నల్ల అండర్వేర్ మొత్తం అంతా వేసి భ్రష్టు ఎంత చెయ్యాలో 1% పడిపోవడం కారణం ఈ దుష్ప్రచారమే. అదర్వైజ్ దేశమంతా నరేంద్ర మోడీ బీజేపీ గాలుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి ప్రచారం చేసి కేవలం ప్రచారం చేసి ఇప్పుడు జనానికి అర్థమైంది ఎవరు ఏమిటి అనేది ప్రజలకు అర్థం అవుతుంది. వాళ్ళ 5 ఏళ్ళు అంతకుముందు బాబు గారి పరిపాలన, అంతకుముందు 9 సంవత్సరాలు చూసేది పక్కన పెట్టండి. ఈ 5 ఏళ్ళు కీలకమైంది. ఎందుకంటే అమరావతి మీరు చెప్పినట్టుగా రాజధాని కావాలనుకున్నారు, రాజధాని అయింది మనం అనుకున్నాం. దానికోసం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిధులు ఇచ్చిన తర్వాత ఈవెన్ హుడ్కో నుంచి 8,500 కోట్లు ఇచ్చాం, 1,500 ఇచ్చాం, 1000 ఇచ్చాం. కొత్త పార్లమెంటు, కొత్త రాజధాని కట్టాలని రాత్రి తర్వాత అయ్యేది కాదని బాబు గారికి తెలుసు, తెలుగుదేశం మంత్రులకి తెలుసు, అందరికీ తెలుసు. రాజధాని రాత్రికి రాదు. ఇట్స్ టేక్ టైం. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడితే అందరికీ తెలుసు. అయినప్పటికీ మసిపోసి మాడికే చేసి ఇది చేస్తూ అని చెప్పారు. మళ్ళీ 5 ఏళ్ళు కాదు, మీరు అప్పుడే డెసిషన్ 18లో తీసుకోపోతుంటే, సరిగ్గా డెసిషన్ తీసుకుంటే ఇవాళ రాజధాని ఉండేది, ఇంకా బ్రహ్మాండంగా. అది బూతులే రఘు, అంటే అలా మాట్లాడుకోవడం మనం ఒక మాట మీరు చెప్పండి. మీరే చెప్పండి. నేను ఒక చిన్న సబ్మిషన్, అంతే, చిన్న సబ్మిషన్. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టుద్ది అన్నది వాస్తవం, ఇంకెక్కువ కూడా పడుతుంది, నో డౌట్. మీరు అన్న దాంట్లో 100కి 100% కరెక్ట్. లేకపోతే ఏదో చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి మాయ చేశారని చెప్పి అన్నారా మీరు, అది బూతు. ఎందుకు అని అంటే శంకుస్థాపనకు వచ్చిన మోదీ గారు ఏమన్నారు, ఢిల్లీని తలదన్నే రాజధాని ఇక్కడ కడతా ఉన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే ఏంటి? అంతే కదా, ఎన్సీఆర్ కంటే ఎక్కువ పెద్దది. ఎన్సీఆర్ని తలదన్నే రాజధాని ఇక్కడ కడతామంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? సో అందువల్ల ఏం కట్టారు, ఎలా గ్రాఫిక్సా అది పక్కన పెట్టండి. అమరావతిలో జరగాల్సిందని జగన్మోహన్ రెడ్డి ఆపేశారు, ఎంతో కొంత మొత్తానికి అయితే పూర్తిగా లేకుండా చేశారు కదా. దాన్ని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోలేదని జనం అంటున్నారు. నేనో లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ అంట్లా, జనం అంటున్నారు. అది మీ వాళ్ళు గుర్తించారు. అది మొన్న ఓపెన్ గానే మాట్లాడుకున్నారు కదా. అందువల్ల అంటే పాపం పగోడి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టాలు, బీజేపీకి వచ్చిన కష్టాలని నాకు అనిపించింది. ఏం లేదు, అది మీ అభిప్రాయం అంతే, ప్రజల అభిప్రాయం అది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం అది కాదు, మీరు అనుకునేది కాదు. కొంతమంది కుక్ చేస్తున్నారు స్టోరీని, ఆ స్టోరీ నిజం కాదు. కేవలం బీజేపీని మరొకసారి టార్గెట్ చేసి మరొకసారి ఎన్నికల సమయం 2 నెలల్లో ఎన్నికలు ఉంది కాబట్టి ఇది బీజేపీ. అప్పుడే చంద్రబాబు గారి అరెస్ట్ ముందు నుంచి మొదలు పెట్టారండి. ఏమని దీని వెనకాల అనేక వీడియోలు పోస్ట్ చేశారు. బయట దేశాల నుంచి, ఈ దేశం నుంచి, పక్క రాష్ట్రం నుంచి
అనేక మంది వీడియోలు పోస్ట్ చేశారు, అనేక మంది కేవలం అనేక మంది అంటే సింపథైజర్స్ ఆఫ్ తెలుగుదేశం, సింపథైజర్స్ ఆఫ్ కాంగ్రెస్ తెలుగుదేశం మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం కొంత భాగం, తెలుగుదేశం అందరూ కాదు, తెలుగుదేశంలో కొంతమంది మాత్రమే, కొన్ని విభాగాలు మాత్రమే, ఏ పార్టీలోనైనా ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది కదా, అలాగే చెప్తాను. తెలుగుదేశం మొత్తం అనట్లని చంద్రబాబు పార్టీలో జగన్ గ్రూప్ ఉన్నట్టే ఆ పార్టీలో ఉంటాయి కదా. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మారదు కానీ నేను ఫినిష్ చేసేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గాని బీజేపీ మీద పల్లెత్తు మాటలేదు, వేలెత్తు చూపలేదు. ఎవరైతే కొంతమంది సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం టార్గెట్ చేసి బీజేపీని ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళకే నష్టం అనేది. కానీ వాళ్ళ మాటల వల్ల పెద్దగా ప్రభావం ఉండదు కదా. ఉంటుందండి, మీడియా క్యారీ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టారు. ఇవాళ రోజు సోషల్ మీడియా మనకన్నా పెద్దది అయిపోయింది. వాళ్ళు సో ఖాళీగా పల్లెలను బొడమని చూస్తూ ఉంటారు. నేనేమంటానంటే మీడియా ఫ్రీ కాబట్టి నేనేమంటాను